హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, ఐపీఎల్ 2025 పరంగా ఎలాంటి అప్డేట్స్ కావాలన్నా, వెదర్ రిపోర్ట్, టాస్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అప్డేట్, క్రికెట్ పరంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను. మీలో ఎవరైనా మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. అన్ని అప్డేట్స్ అందుబాటులో ఉంటాయి మీకు అక్కడ. ఐపీఎల్లో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బ్యాటిల్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైం వచ్చింది. ఇట్స్ మ్యాచ్ నెంబర్ 20 అండ్ వెల్కమ్ టు ఐపీఎల్ 2025 ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అనాలిసిస్. ఈ మ్యాచ్ ముంబైలో ద ఫేమస్ వాంకడేలో జరగబోతుంది. లాస్ట్ టైం ముంబై మ్యాచ్ గెలిచేదే ఓడిపోయింది. తిలక్ వర్మకు షాట్స్ సరిగా కనెక్ట్ కాకపోవడం వల్ల ఆ ప్రెజర్ అంతా సూర్యకుమార్ యాదవ్ పైన అండ్ అలాగే హార్దిక్ పాండ్యా మీద పడింది. చివరకు తిలక్ వర్మను రిటైర్ చేయాల్సి వచ్చింది. నాకెందుకో ఈ మూవ్ అంత కరెక్ట్గా అనిపించలేదు. అయితే షార్ట్స్ కొట్టి అవుట్ అయిపో అని చెప్పాల్సింది, కానీ రిటైర్ అవ్వడం అనేది ఏ ప్లేయర్నైనా డౌన్ చేసేదే. పోనీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఏమైనా పొలాల్ లాంటి హిట్టరా అంటే అనుకోవచ్చు. తిలక్ వర్మను రిటైర్ చేయించి శాంట్నర్ని తీసుకొచ్చారు. అయినా ఈ మూవ్ ముంబైకి కొంచెం కూడా కలిసి రాలేదు. రోహిత్ శర్మకు నిజంగానే ఇంజూర్ అయిందా లేక సైలెంట్గా సైడ్ చేశారా? సరే, దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ముందుగా పిచ్ కండిషన్స్, హెడ్ టు హెడ్ రికార్డ్, ప్లేయింగ్ 11, టాస్ ఫ్యాక్టర్ ఇవన్నీ ఒక్కసారి అయితే చూసేద్దాం భయ్య. ముందుగా ఈ మ్యాచ్ జరుగుతుంది ద ఫేమస్ వాంకడేలో. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు 117 మ్యాచ్లు జరిగాయి. అండ్ ఇందులో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 54 టైమ్స్ విన్ అయితే బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 63 టైమ్స్ విన్ అయింది. అంటే బ్యాటింగ్ సెకండ్కే కొంచెం ఫేవర్ ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఇక టాస్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే టాస్ గెలిచిన టీం 61 టైమ్స్ మ్యాచెస్ విన్ అయింది. టాస్ పెద్దగా ఈ విషయంలో ఎఫెక్ట్ చూపించలేదని చెప్పాలి. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ వచ్చేసి ఏబీ డివిలియర్స్ది 133 రన్స్ స్కోర్ చేశాడు. ఇక హైయెస్ట్ టీమ్ స్కోర్ వచ్చేసి 235 రన్స్ ఆర్సీబీ స్కోర్ చేసింది. అండ్ లోయెస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ టీం 67 రన్స్ స్కోర్ చేసింది. వాంకడేలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి దాదాపు 170 ఉంది భయ్య. అంటే ఇది బ్యాటింగ్కి ఎంత ఫేవర్ అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్సీబీ వర్సెస్ ముంబై హెడ్ టు హెడ్ రికార్డ్ అయితే ఒకసారి చూసేద్దాం. ఈ రెండు టీమ్స్ ఇప్పటివరకు 33 టైమ్స్ కలపడ్డాయి. ఇందులో ముంబై 19 టైమ్స్ విన్ అయితే ఆర్సీబీ 14 టైమ్స్ విన్ అయింది. ఇక ముంబైపై ఆర్సీబీ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 235 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 122 రన్స్. ఆర్సీబీపై ముంబై హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 213 రన్స్ అండ్ లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 111 రన్స్. ఇప్పుడు ఈ రెండు టీమ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒక్కసారి అయితే చూద్దాం. లాస్ట్ మ్యాచ్లో బుమ్రా అవైలబిలిటీ గురించి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ త్వరలోనే ఆడుతాడని చెప్పాడు. మరి ఈ మ్యాచ్లోనే అది జరుగుతుందా లేదా ఇంకో మ్యాచ్లోనే అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఒక్కసారి బుమ్రా వస్తే మాత్రం ముంబై బౌలింగ్ ఉంటే వేరే రకంగా కనిపిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మనమైతే బుమ్రా లేకుండా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే క్లారిటీ లేదు ఎప్పటి నుండి అవైలబుల్గా ఉంటాడా అనేది. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు రోహిత్ శర్మ అవైలబిలిటీ కూడా పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది. నీ ఇంజురీ అన్నారు, దాని సీరియస్నెస్ గురించి కూడా ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. రోహిత్ శర్మ అయితే ఫ్రీగానే కనిపిస్తున్నాడు. సో ఆర్సీబీ మ్యాచ్ తో రోహిత్ శర్మ అవైలబుల్ గానే ఉంటాడని అనుకుందాం. ఇప్పుడు ప్లేయింగ్ 11 ఒకసారి చూద్దాం. రోహిత్ శర్మ, రియాన్ రిక్లిటన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ధీర్, హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, అశ్విన్ కుమార్, ట్రెంట్ బౌల్ట్. ఇంపాక్ట్ బౌలర్ గా విఘ్నేష్ పుత్తూర్ వస్తాడు. ఒకవేళ ముంబై ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకుంటే రోహిత్ శర్మ ఇంపాక్ట్ బ్యాటర్ గా వస్తాడు అండ్ ట్రెంట్ బౌల్ట్ ప్లేయింగ్ 11 లో ఉంటాడు. ఇప్పుడు ఆర్సీబీ సంగతి చూద్దాం. 2 మ్యాచెస్ లో 2 విన్ అయింది. థర్డ్ మ్యాచ్ లో మాత్రం డౌన్ అయింది. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటింగ్ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. బ్యాటింగ్ ఫేవర్ గా ఉన్న పిచ్ పై 170 రన్స్ కూడా చేయలేకపోయింది. ఈసారి ఆర్సీబీ స్క్వాడ్ కాన్ఫిడెంట్ గా ఉంది, అలాగే కంప్లీట్ గా కూడా అనిపిస్తుంది. సో ఈసారి దాదాపుగా అదే ప్లేయింగ్ 11 తో ఆడతారని నాకు అనిపిస్తుంది. ప్లేయింగ్ 11 అయితే ఒకసారి చూద్దాం. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పడిదర్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృణల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, ఎస్ దయాల్. ఇంపాక్ట్ బౌలర్ గా సుయాష్ శర్మ. ఒకవేళ ఆర్సీబీ ఫస్ట్ బౌలింగ్ చేస్తే సుయాష్ శర్మ ప్లేయింగ్ 11 లో ఆడతాడు అండ్ దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ బ్యాటర్ గా టీంలోకి వస్తాడు. సో ఇదైతే ఆర్సీబీ వర్సెస్ ముంబైకి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్. నా ప్రిడిక్షన్ ప్రకారం ఆర్సీబీ ముంబై కంటే చాలా స్ట్రాంగ్ గా ఉందని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆర్సీబీ విన్ అవ్వచ్చు. మీకు క్లియర్ ప్రిడిక్షన్ కావాలనుకుంటే మా తెలుగు స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఎవరైనా సరే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు అన్ని అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి.